ఫాదర్, మదర్, చైల్డ్ ఎనీబడీ వాచింగ్ ద ఫిల్మ్ డెఫినెట్‌గా ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. బయట వెళ్ళేసరికి అవును నిజంగా మన దేశంలో ఇట్లుందా? అని ఒక థాట్ ప్రాసెస్ జరుగుతుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి. ఈ కేసు గెలవడం కష్టం అని ఒక డైలాగ్ పెట్టారు. అట్లాగే లైఫ్‌లో గూడా గెలవడం అనేది అంత ఈజీ గాదు. అంటే టాస్క్ అది చాలా అమ్మాయి ఉంటాయి. కోసం కాదు. జనరల్‌గా అందరికీ గెలవడం కష్టమే. బట్ అదేంటంటే ప్రతి వాళ్ళు వచ్చి మేము కష్టపడుతున్నాం చెప్పుకుంటా అందరూ కష్టపడే బయటకొస్తారు. అందరూ కష్టపడే పైనకొస్తారు. ఎవరు వెంటనే వచ్చేసి సిల్వర్ స్పూన్ అంటిల్ దే ఆర్ బోర్న్ ఇంటూ ఎ బిగ్ ఫ్యామిలీ దట్ ఈస్ డిఫరెంట్. బట్ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. బికాజ్ యూ కెన్ బి బోర్న్ టు ఎ బిగ్గెస్ట్ స్టార్ బట్ యూ హావ్ టు మేక్ యువర్ ఓన్ జర్నీ. సో ఎవ్రీ సింగిల్ పర్సన్ కష్టపడే బయటకొచ్చాలి. కష్టపడే పైనకి రావాలి. అదే ప్రతి ఒక్కరు వచ్చి మేడం మేము కష్టపడుతున్నాం అంటే అందరూ కష్టపడ్డారా? మేము ఇక్కడే డైరెక్ట్‌గా రాలేదు కదా! అందరూ కష్టపడే పైనొచ్చాము. సో అది మ్యాటర్ అక్కడ. సో ప్రతి వాళ్ళు వచ్చి నేను కష్టపడని చెప్తే అది కష్టపడడం అనేది పెద్దగా మ్యాటర్ కాదు. అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళ ఫీల్డ్‌లో. సో అది ఎట్లా మేము యూజ్ చేసుకొని ఎంత హార్డ్ వర్క్ చేసుకొని యూ హావ్ టు కష్టపడఫై టు గెట్ టు ద టాప్. సాయి గారు అంటే హాయ్. ఈటీవీకి ఒక సాయి గారు సార్ ఈటీవీకి ఒక ఉమెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్లో ఒక మంచి పేరు ఉంది. అంటే మనకి మౌన పోరాటం కానీ, ప్రతిఘటన, మయూరి, అంటే సరస్వతి, అంటే కంటెంట్ని తీసుకునేటప్పుడు, కంటెంట్ని సెలెక్ట్ చేసేటప్పుడు అనేది ఉషా కిరణ్ మూవీస్కి ఒక ఇమేజ్ ఉంది కదా. సరస్వతి ఆ లైన్లో ఎక్కడ నిలబడిద్ది అనుకుంటున్నాను ఆ స్థాయికి తూగేదే కొంచెం స్థాయిని పెంచేదే. సరే. అంటే ఓటీటీలో కొంచెం లేట్‌గా ఎంటర్ అయినప్పటికి కూడా ఒక కాంబోని మీరైతే ఏదైతే ఒక ఇంట్రడ్యూస్ చేశారో థియేటర్ ప్లస్ ఓటీటీ అనేది, అది మిగతా ఓటీటీస్ కూడా ఒక మోడర్న్‌గా సెట్ అయింది. ఇప్పుడు అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది అన్ని ఈటీవీలో. సో, ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? థియేటర్ ప్లస్ ఓటీటీ లేదా ఓన్లీ ఓటీటీ అంటున్నారు. ఉన్నాయండి. బట్ కొంచెం తక్కువ చేద్దామనండి. వరలక్ష్మి గారు, మీరు అంటే కెరియర్ స్టార్టింగ్ నుంచి ఒక డేర్ అటెంప్ట్స్తోనే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. జయమ్మ క్యారెక్టరు ఆ టైంలో చేయటం అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంత ఈజీగా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒక కంఫర్ట్ జోన్‌లో ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు మళ్ళీ డైరెక్షన్ చేయటం అనేది ఒక జడ్జిమెంట్‌లకి వెళ్ళిపోతారు మీరు. ఆడియన్స్‌లో గాని, వీళ్ళు గాని ఎందుకు బానే ఉంది కదా! మళ్ళీ డైరెక్షన్ ట్రై చేసిందని. ఆ ప్రెజర్ ఏమన్నా ఉందా మీకు? I think when anybody gets comfortable where you are kada, that is the biggest problem. You should not be comfortable. Oh. I feel you should be uncomfortable throughout your life. Then only you will achieve more. Nobody ever imagine if anybody thought that okay we're comfortable చాలా అని ఎవరైనా చెప్తే మరి ఎట్లా మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సో ఐ థింక్ బీయింగ్ అన్కంఫర్టబుల్ ఈస్ ద పాయింట్. యూ షుడ్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. అండ్ దీనికి వెనక వచ్చి పెద్ద ఒక మనిషి ఉన్నారు. ఆయననే ఫస్ట్ నేను చెప్పాలి. ప్రవీణ్ అని ఎక్కడో దాచుకుని ఉన్నాడు ఆయన. ఆయన వచ్చేసి హీ యాక్చువల్లీ గేవ్ మీ దిస్ థింగ్ ఆఫ్ సెయింగ్ హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ద లాస్ట్ 25 years ఐవ్ నోన్ హిమ్. అండ్ హీఈస్ ఆల్సో మై ఈపీ ఆఫ్ మై ఫిల్మ్. బట్ ఈ ఐడియా యాక్చువల్గా ఫస్ట్ మొదలు పెట్టింది ఆయనే. అని చెప్పాను నువ్వు చెయ్యొచ్చు కదా. బికాజ్ నేను ప్రతి సెట్కి వెళ్ళేటప్పటికి నేను ఎప్పుడు ఏదైనా చెప్పుకొని ఉంటాను. ఆటోమేటిక్గా నేను యాక్టర్ కాదు ఇది ఏదో సరిలేదు ఇది బాగలేదు చెప్పుకొని ఉంటాను. ఇది నువ్వు అన్ని సెట్కి నువ్వు ఇట్లా చెప్తాను నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా ఒక సినిమా నేను. అప్పుడు నా వల్ల అవుతుందని నాకు ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక ఫియర్ ఒక అన్కంఫర్టబుల్ థాట్ ప్రాసెస్ వచ్చింది. బట్ ద పర్సన్ హూ పుష్డ్ మీ ఐ థింక్ వాజ్ హిమ్ అండ్ మై హస్బెండ్ బోత్ ఐ థింక్ సెడ్ ప్లీజ్. వరలక్ష్మి గారు, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఐ లవ్డ్ ఇట్. అది ఎట్లా నాకు టైం పోయిందే కూడా నాకు తెలీదు. వెంటనే స్టార్ట్ చేసాము అట్లా చేసిన లోపలికి అయిపోయింది. ఇప్పుడు ప్రమోషన్లోకి వచ్చినాము. సో ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్. ఐ జస్ట్ ఎంజాయ్ ద హోల్. వరలక్ష్మి గారు సార్ ఈటీవీ విన్ ద్వారా ఊహించిన సక్సెస్తో బ్లాక్ బస్టర్ వర్స్గా కొడుతూ ఉన్నారు. సార్ అయితే థియేటర్గా మీరు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉన్నారు. అవును సార్. అవును కానీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కొన్ని వేల సినిమాలు, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఏదైతే చిన్న సినిమాలను చూస్ చేసుకుని చేస్తున్నారో సార్. అలాగే మయూరి అంటే చిన్న సినిమాలకి బాగా ఆయువుగా ఉండేది. ఇదివరకు బాగా దాని మీద ఆధారపడి సినిమాలు మొత్తం స్టార్ట్ చేయడం కూడా ముందే మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అని చేసేవారు. అవును సార్. అది మళ్ళీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుందని తెలిసిందే. అది ఎంతవరకు నిజం? ఎవరు చెప్పారు సార్ మీకు? నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో అంట్రూ అయితే కాదు, డిస్కషన్స్లో ఉంది. బట్ వాసు గారితోని వంశీ గారితోని ఆ పార్ట్నర్షిప్ బాగుంది. ఒకవేళ మేము స్టార్ట్ చేయకపోతే అది వాళ్ళతో కంటిన్యూ చేస్తాం. స్టార్ట్ చేస్తే మేము చెప్పలేము. వరలక్ష్మి గారు, హాయ్ అండి, ఐఎమ్ శరత్ అండి. సో జనరల్ ఇండియాలో అయినా ఎక్కడైనా కూడా ఇన్సిడెంట్స్ అయ్యేటప్పుడు
ఆ ఫ్యామిలీకి ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకునే లోపే చాలా డేస్ పాస్ అయిపోతుంది. ఎనీ క్లూస్ కలెక్ట్ చేయడంలో అయినా ఆర్ ఎల్స్ వాళ్ళకి ఆ విషయం గురించి తెలుసుకునే లోపు కూడా చాలా టైం అయిపోతది. సో, దానికేమన్నా ఇది ఒక అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఆర్ ఎల్స్ ఇదేమన్నా మీరు ఒక క్రియేషన్ ఏమన్నా చేస్తున్నారా? వీటి గురించి ఆలోచించొచ్చు అని ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయొచ్చు? ఎలాంటి నాకేం నచ్చిందంటే మీరు 10 మనుషులున్నారు. 10 మంది డిఫరెంట్ సినిమా థాట్ ప్రాసెస్‌లో ఉన్నారు. అది నాకు నచ్చింది. బికాస్ ద మూవీ విల్ మేక్ యూ థింక్. బికాస్ మీరు ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వల్ పాయింట్‌లో వచ్చేసి ఇది ఉండొచ్చా? అది ఉండొచ్చా? ఇది ఉండొచ్చా? ఒక 10 ప్లాట్ వెళ్తాయి హెడ్‌లో. అది మన బట్ దేర్ ఆర్ ఇట్స్ నాట్ దట్ ఇంటెన్స్. బట్ ద పాయింట్ ఇస్ దేర్ ఇస్ అ టాపిక్ విచ్ ఐ కెనాట్ డిస్కస్ అలా వై. అలా మిమ్మల్ని ఏమన్నా ఇన్సిడెంట్స్‌లో ఎప్పుడైనా కదిలించిన ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా మ్యామ్? చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్. రోజుకి మేము న్యూస్ పేపర్ ఓపెన్ చేసి అదే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ 1 or 2. ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఎవ్రీ సింగిల్ డే. సో ఇట్స్ నాట్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వి డోంట్ ఈవెన్ హియర్ అబౌట్. సో అది ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్ విచ్ ఇస్ వై వి ఆర్ ట్రైయింగ్ టు సీ హౌ వి కెన్ చేంజ్ థింగ్స్ రైట్. ఇందాక కంఫర్టబుల్గా మాత్రం ఒకే ఉండకూడదు. విషయము ఆ అమ్మాయి అప్పటి నుంచి మైక్ పెట్టుకుని ఉంది. నువ్వు ఆ క్వశ్చన్ అడుగుతావా లేదా? అడుగుతాను. అడుగు మరి. ఏంటి మైక్ అప్పటి నుంచి పెట్టుకుని ఉన్నావు? 10 మనుషులు వెళ్ళా నువ్వు ఇంకా క్వశ్చన్ అడగలేదు. అంటే అడుగుతున్నారు కదా అని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఉమెన్ రైట్స్ ఫైట్ ఫర్ ఇట్. అయ్యయ్యో! ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా ఇంటెన్స్‌గా ఉంది అండ్ మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎమోషనల్ అయ్యారు. కాకపోతే సెల్ఫ్ మై లైఫ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్. ఎమోషనల్ అయ్యారని ఇప్పుడు ప్రతి ప్రెస్ మీట్లో చెప్పేస్తారు ఇప్పుడు. అంటే సెల్ఫ్ డైరెక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే లైక్ వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తే ఆ ఇంటెన్స్ సీన్ చేస్తున్నప్పుడు కానీ ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు అది మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. బట్ సెల్ఫ్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ పర్ఫార్మెన్స్ చేసి వచ్చి ఇక్కడ కరెక్ట్‌గా చేశానా లేదా అని చూసుకోవాలి. Yeah. సో అలాంటి సీన్స్ చేసినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ సో సరస్వతి ఇట్ క్యారెక్టర్‌లో వాస్ ఎలా అ లిటిల్ అనిపించింది? టఫ్ బిట్వీన్ ద స్విచ్ బికాస్ దీంట్లో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఐ డోంట్ యూస్ గ్లిసరిన్ when I cry. So for me, I had to cry, come to the monitor, check the scene, go back, again get into the mood and cry. It was a bit of a task, but like I said, if you're uncomfortable only, you'll achieve the best. So adi vachi naku, I actually enjoyed that process. I thought it was challenging for me as an actor and as a director, because as an actor inside me to try and get that emotion out in the same level before the cut and after the cut and come back to the next scene was a task. But like she said, నేను సైలెన్స్ లేకుండా నేను పనిచేయట్లేదు. సో బికాస్ ఆ సైలెన్స్ వల్లే నాకు బ్రెయినే పనిచేస్తుంది. సో దట్ సైలెన్స్ ఓన్లీ ఐ టు గెట్ ద ఎమోషన్ ఆర్ గెట్ ద థింగ్. సో దట్ వాస్ ద రీజన్ బిహైండ్ ద సైలెన్స్. ఓకే. పూజ గారు అంటే ప్రొడక్షన్ చేయడం అన్నది ఈ మధ్య కాలంలో చూసుకుంటే అనుకున్నది అనుకున్నట్టు వస్తే హ్యాపీ. ఎందుకంటే ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారో తెలీదు. అండ్ రివ్యూస్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నాయి. సో యాజ్ అ ప్రొడ్యూసింగ్ చేస్తున్నప్పుడు మీరు మీ సిస్టర్ దగ్గర నుంచి మాట్లాడడం యాజ్ అ సిస్టర్‌గా లైక్ ఎలాంటి ఇవి తీసుకున్నారా? సజెషన్స్ లాంటివి తీసుకున్నారేంటి? ఎందుకంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ ఎంత అంటే నాకు తెలీదు అని అన్నారు. సో ప్రొడక్షన్ యాజ్ అ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా మీకు ఈ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? It's been very good nak actually because I was working with Nana Karthun and Radhika Antino in Chennai. So I've been in the production for 6 years. So then she said, no, I'm going to, I'm planning this in Hyderabad. I want to start the production. And when she told me, then that's when this whole thing, we all just moved cities and then we started. Sorry, I lost what your question was. మీరేం చెప్పారు? అంటే అదే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్‌గా మీ సిస్టర్ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా? అండ్ రివ్యూస్ వల్ల సినిమాస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్రొడక్షన్ అదొకటి. గురించి నేను అస్సలు దాని లోపల వెళ్ళట్లేదు నేను. సో నా గురించి నా లాగా ఏంటి ఒపీనియన్స్ అయితే తీసుకోలేదు. షీ హ్యాండిల్ ద ప్రొడక్షన్ కంప్లీట్లీ ఆన్ హర్ ఓన్. సో దాని గురించి మీరు క్వశ్చన్ అడగండి. ఓకే. సో బిఫోర్ అంటే రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ మూవీస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి రివ్యూస్ వల్ల. The one request, I think every producer, every actor, so many people go behind the sets. So many people are giving their everything to make sure the audience gets that, that entertainment or that feel or whatever it is. Without even watching the content, if anybody disses it, I don't think it's fair to anyone. For the workers, for anyone for that matter, like it's so easy. Somebody was telling me, "You choose one." I said, "No, I've not watched it." But then I said, "No, but I will go and watch it." No. All the reviews are already bad in Velli choose ledan cheppese. For recently, one of the Hindi movies also that it released, I said, if you don't watch the film, how you have to review it for yourself. You can't go by somebody else's word. Under taste wherever lag untundi. Some people might like only entertain commercial films, or some people like raw films. So I think reviews are good, but also they shouldn't be too harsh. They should at least
get the audience to go watch the film and then decide for themselves. కొంచెం టైం ఇవ్వాలి for the talk also to go out. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి లక్ష్మి గారు. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన సినిమా టీం అందరూ మీతో ఒక పిక్చర్ అంట, సో అందరూ వచ్చేసేయండి, టీం అందరూ చైర్స్ తీసేసేయండి, వెనక్కి జరపండి లేకపోతే. అండ్ సేవ్ ద డేట్ March 6th సరస్వతి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి థియేటర్లో వస్తున్నారు. థ్యాంక్ యూ. కోసం చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. గుడ్ లక్.